హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం. చిక్కుడుకాయ కర్రీ చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ మనకి ఇష్టం అయ్యేలా చేసుకోవాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది లైట్ గా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకుని అవి చిటపట్లు ఆడేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని ఒక 2 కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని అవి దూరగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ముందుగానే సాల్ట్ వేసుకుంటే మాత్రం త్వరగా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఆ తర్వాత పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుంటే ముందుగానే సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇంక ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి ఈనెలు తీసుకొని చిన్నవిగా ఒలుచుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లో ఉడికించుకోవాలన్నమాట. ఇలా సాఫ్ట్గా ఉడికితే ముందుగానే మనకి ఈజీ అయిపోతుంది కర్రీ అనేది. ఇంకొక బౌల్ తీసుకొని నేనైతే వాటర్ యాడ్ చేసుకొని చిక్కుడుకాయలను అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో. ఇదైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. టమోటాస్ అనేవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మీరు 2-3 టమోటాస్ అయినా తీసుకోవచ్చండి గ్రేవీ ఎక్కువ కావాలంటే. నేనైతే ఒక పెద్ద సైజ్ టమోటా అయితే తీసుకున్నాను. ఇంట్లో ఇంకా టమాటోస్ అనేవి అయిపోయాయి సడన్గా, అందుకని చెప్పేసి ఒకటైతే పెద్ద సైజు ఉంటే అది తీసుకున్నాను. ఇంకా నేను మూత పెట్టుకొని సాఫ్ట్గా ఎంత మగ్గించుకోవాలి. ఈలోపు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అది కూడా అందులో వేసుకొని వాటర్ అంతా వంపేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కలుపుకోకపోయామంటే అడుగు అనేది మాడిపోయి వాటర్ యాడ్ చేసినప్పుడు కానీ గ్రేవీ అయినప్పుడు కానీ అసలు టేస్ట్ అనేది ఉండదు, తీయగా అయిపోతుంది. అంతా అడుగు మాడకుండా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేవి చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అదే మీకు కొంచెం తక్కువ కావాలంటే 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. సేమ్ ఇదే టైంలో మీరు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోండి. కారం అనేది ఈ టైంలోనే వేస్తారు కదా. ఇంకా నేనైతే సాల్ట్ అయితే నాకు ముందుగానే సరిపోలేదు, అందుకని సాల్ట్ వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసుకున్నాను. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఈ ముక్కలకు పట్టే విధంగా. ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను సరిపోయిందా లేదా అని. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ to 7 మినిట్స్ మగ్గించుకుంటే బాగుంటుంది టేస్ట్. నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టము. అన్నంలో కాకుండా చపాతీలోకైతే ఇంకా నాకు చాలా ఇష్టము. ఈ చిక్కుడుకాయలు అనేవి సపరేట్గా కూడా ఫ్రై లాగా చేసుకొని తినేయచ్చు, బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్రై లాగా కూడా. ఇంకా మూత తీసి ఇంకా మధ్యలో ఒక 2 టైమ్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మసాలా అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత యాడ్ చేసుకోవాలి మసాలా అనేది. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ లేదా మీకు తెలియాలంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకుంటే మాత్రం ఎమ్మీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒకసారి తింటే ఇంకా మర్చిపోలేరు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా చూడండి అయిపోయింది కర్రీ అనేది చేసేసాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే బాగుంది. నేను తిని చూశాను కదా. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అను ఫుడీ అని ఉంటుంది. ఇంకా అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియో